వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రెన్యువల్ గురించి కొన్ని రోజులుగా రచ్చ జరుగుతూనే ఉంది. ఆయన తిరుగుతూనే ఉన్నాడు హైకోర్టుకి, అది నిరాకరించడం అయింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు రావాల్సిందే అని హైకోర్టు అయితే దాంతో పాటు కొన్ని నిబంధనలు కూడా అయితే చెప్పింది. దాని గురించి మీరేం చెప్తారు? అంటే రాను అంటున్నాడండి. కాదు, నువ్వు వచ్చి తీరాలి, రా అని అంటున్నారు కోర్టు. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేక కోర్టు ఉంది కదా, విజయవాడ ప్రత్యేక కోర్టుకి వెళ్ళి ఆయన ఎన్ఓసి తీసుకోవాలంటే ఖచ్చితంగా 20,000 పూచీకత్తు స్వయంగా ఇవ్వాలి. నేను చాలా ప్రముఖుడిని, నాకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉంటాయి అంటున్నాడు ఆయన. మరి ఏం ప్రముఖుడో మనకు తెలీదు. ప్రముఖుడైతే మరి వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉండాలి కదా. ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాన్ని మర్చిపోతున్నాడు. 5 ఏళ్ళండి, మొత్తం 10 ఏళ్ళు. 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక 15,000 సార్లు ఆయన కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నాడా? అవును. కానీ ఈసారి తప్పించుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే చాలా ఖచ్చితంగా హైకోర్టు అయితే చెప్పింది. ఎంత బాగా చెప్పిందంటే చాలా విడమర్చి ఆయన ఏదో వాళ్ళను కూడా ఫూల్స్ని చేద్దాం అనుకున్నాడు. కోర్టుని, ఆయన మీద ఉంది కదా పరువు నష్టం కేసు ఉంది, 2018 అది. ఆ పరువు నష్టం కేసులో నాకు తెలియదు, నాకు సమన్లు అందలేదు అంటున్నాడు. సమన్లు అనేవి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికే. మీకు ఆల్రెడీ తెలుసు, మీ సహనిందితుడు వస్తున్నాడు కోర్టుకని మీకు తెలుసు అని ఇవాళ కోర్టు చీవాట్లు పెట్టింది. మామూలు చీవాట్లు కాదు, చావ చీవాట్లు అంటాం చూడండి, అట్లా పెట్టింది. బాగా తలంటి పోసింది. అయినా కూడా మాకు సిగ్గుండదు అనుకోండి, మాకు ఇవన్నీ అలవాటైపోయాయి, థిక్ స్కిన్ కదా. నేను ప్రముఖుడిని అంటే నీలాంటి వాళ్ళు చాలామంది వచ్చారు, విజయవాడ కోర్టులో అలాంటి స్పెషల్ కోర్టులో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, మీరు రండి, భద్రతాపరమైన చర్యలు వాళ్ళు తీసుకుంటారు, మీరేం బాధపడక్కర్లేదు, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, చాలామంది ప్రముఖులు వచ్చారు అంది కోర్టు. చాలా చక్కగా చెప్పింది కదండి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చచ్చినట్టు వెళ్ళాలి. నువ్వు ఇంతకాలం తప్పించుకున్నావు వెళ్లకుండా ఇప్పుడు వచ్చి తీరాలని చెప్పారు. పీపీ ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ, ఆయన వాదనలు వినిపించాడు ప్రభుత్వం తరఫున. పొన్నవల్ సుధాకర్ రెడ్డి పాపం చాలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనుకుంటా వైసీపీకి, ఆయన సీనియర్ న్యాయవాది కదా, ఆయన వైసీపీ తరఫున న్యాయవాదిగా వాదిచ్చాడు ఆయన. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డికి మాత్రం చావచీవాట్లు పెట్టింది కోర్టు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళి తీరాలంటే ఖచ్చితంగా ఆయన వెళ్ళాలి, లేదంటే హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వాయిదాలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు కోర్టు ఇప్పుడు రోజువారీ విచారణ మొదలు పెడుతుంది కదా. అంటే నీకు తెలిసే నువ్వు చేస్తున్నావని కోర్టు అందంటే చూడండి, కోర్టు ఎంత నిశితంగా పరిశీలిస్తోంది ఈయన కేసులన్నీ. నువ్వు గతంలో కూడా ఇలాగే చేసావని చెప్తోంది కదా. అంటే నీకు అవసరమైతే నువ్వు వస్తావు, నీకు ఇప్పుడు 5 ఏళ్ళు పాస్పోర్ట్ కావాలి కాబట్టి నువ్వు హైకోర్టుకు వచ్చావు అంటే నీకు అవసరమైనప్పుడు వస్తావు, నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఇట్లా మాట్లాడతావు అనే మాట కూడా కోర్టు అంది. ఇంక ఇంతకంటే ఏం కావాలండి? అసలు సిగ్గుంటే ఎవడైనా కూడా అసలు మళ్ళీ కోర్టు మెట్లు ఎక్కడానికి భయపడాలి. అంటే నాకు ఇది కావాలి అది కావాలని అడగడానికి. సో ఇప్పుడు ఎన్ఓసికి అయితే ఆయన ఖచ్చితంగా వ్యక్తిగతంగా హాజరు అవ్వాలండి. ఇంతకాలం తప్పించుకున్నాడు కదా, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా ప్రముఖుడిని, నేను ఒక ముఖ్యమంత్రిని అనుకున్నాడు కదా. ఇవాళ ఒక అప్రముఖుడు అనాలో ఏమనాలో నాకు తెలీదు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి, ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఖచ్చితంగా ఆయన విజయవాడ ప్రత్యేక కోర్టుకి హాజరవ్వాలి, దాన్ని మీడియా చూపించాలి. సో ఇప్పుడు జగన్ లండన్ వెళ్ళాలంటే పాస్పోర్ట్ రావాలంటే కోర్టు మెట్టు ఎక్కాలి, ఇదంతా ఓకే. కానీ లండన్ వెళ్ళేంత వరకు ఆయన ఖాళీగా ఉంటున్నారు కాబట్టి అప్పటి వరకు కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. నిన్న చూసుకుంటే నందిగం సురేష్ ములాఖత్కి వెళ్ళి అక్కడ కూటమి ప్రభుత్వం గురించి ఆయన నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వైనం అయితే మనం చూసాం. అసలు ఆయన మాట్లాడిన మాటల గురించి మీ అభిప్రాయం? నిన్న రెచ్చిపోయాడు ఆయన. హై బీపీ అంటే ఏంటో నిన్న మనం జగన్మోహన్ రెడ్డిలో చూసాం. మరి ఎందుకంత రెచ్చిపోయాడో, నందిగం సురేష్ని అరెస్ట్ చేసి ఈయనకెందుకు బీపీ వచ్చిందో మనకు అర్థం కాల. పైగా దళిత మాజీ ఎంపీ అంటాడు. ఈ దళిత అనేది ఏమన్నా అది ప్రిఫిక్సా? అసలు క్యాస్ట్ ఎందుకు తెస్తారండి వీళ్ళందరూ? మనం ప్రతిసారి చెప్తాం అది. ఆడవాళ్ళు అయితే మేము ఆడవాళ్ళం, మేము మహిళలం, తప్పు చేసినప్పుడు మహిళ కాదా? ఎవడైనా ఎదుర్కోవాలి కదండి. మనం అన్నీ సమానంగా మాకు కావాలి అన్నప్పుడు తప్పు చేసినప్పుడు ఆడవాళ్ళైనా శిక్ష అనుభవించాలి కదా. ఇప్పుడు హేమ విషయమే తీసుకోండి, ఇవాళ ఏమంటుంది, నేను డ్రగ్స్ తీసుకోలేదు అంటుంది. అక్కడ వాళ్ళు అఫిడవిట్లో చూపించారు కదా ఇవాళ.
కాబట్టి ఇవన్నీ కూడా బహానాలు. ఒకటి. రెండు, నందిగం సురేష్ ఒక కేసు కాదు, ఇప్పుడు 2 కేసులు ఆయన మీద వస్తాయి. పైగా 1, 2 రాళ్ళు పడ్డాయంటాడు. చంద్రబాబు నాయుడు ఏం పని చేయలేదు. చంద్రబాబు నాయుడు నువ్వు కూడా ఇదే జైలుకి వస్తావు, మీరందరూ కూడా ఇదే జైలుకి వస్తారు, నేను మళ్ళా అధికారంలోకి వస్తే మీ అందరినీ జైల్లో పెడతానని బెదిరిస్తున్నాడు. ప్రజలు ఇలాంటివి గమనించాలండి. ఆల్రెడీ 5 ఏళ్ళు అక్రమంగా కార్యకర్త నుంచి ఒక నాయకుడి వరకు అన్ని స్థాయిల్లోనూ తెలుగుదేశం వాళ్ళని కావచ్చు, జనసేన వాళ్ళని కావచ్చు జైల్లో పెట్టించాడు. వాళ్ళు అసలు వాళ్ళ మీద ఏ కేసులు లేకపోయినా కూడా కేసులు బనాయించారు. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత నేను వచ్చి మిమ్మల్ని ఇలాగే చేస్తాను అంటే ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని ఏంటి? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు నువ్వు ఉండి ఏమీ చేయలేదు, చేయకుండా కేసులు పెట్టావు. మళ్ళా నేను వస్తే నేను కేసులే పెడతాను అంటున్నావు, అంతేగాని ప్రజల్ని పట్టించుకుంటానని ఎక్కడా చెప్పట్లా. ఇది అంటే ఇలాంటివి ప్రజలు చాలా తెలివిగా వినాలి, గమనించుకోవాలి, మళ్ళీ దానికి తగ్గట్టుగా వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఓటు ద్వారా. పొరపాటున కూడా జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వకూడదు. ఆయన భ్రమలో ఉన్నాడు 29లో నేను వచ్చేస్తానని. ఆ భ్రమలని తొలగించాలి. అది ప్రజలు చేయాలి, తెలుగుదేశం కూటమి కూడా చేయాలి. ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా త్వరితగతిని పూర్తయ్యి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి వెళ్తే కానీ దీనికి ఒక ముగింపు రాదండి. అంతవరకు ఇలా రెచ్చిపోతూ ఉంటాడు. రెడ్ బుక్ అంటాడు. ఎవరు అక్కడ వచ్చిన రిపోర్టర్స్ కూడా రెడ్ బుక్లు రెడీ చేసేస్తారట. ముందు నువ్వు బ్లూ బుక్ రెడీ చేసుకో. ఎందుకంటే మరి నువ్వు కూడా రాసుకోకపోయావా? నీకు ఎందుకు అసలు లోకేష్ మీద పడేడుస్తావు ఎందుకు? నువ్వు తప్పులు చేసావు కాబట్టి వాళ్ళు నోట్ చేసుకున్నారు అంతే. ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ లేదు అక్కడ. రాజ్యాంగం అనేది ఒకటి భారతదేశ రాజ్యాంగమే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నీలాంటి వాళ్ళు మొత్తం ఐఏఎస్ని ఐపీఎస్ని గుప్పిట్లో పెట్టుకుని నువ్వు నీ రాజ్యాంగాన్ని అమలు చేయాలని నువ్వు చూసావు. కానీ ఇక్కడ అలా లేదు. తప్పు చేశాడు నందిగం సురేష్, అక్కడ ఎవిడెన్స్లు ఉన్నాయి, అరెస్ట్ చేశారు. దానికి ఆన్సర్ ఇచ్చుకోండి. మీరే ఒప్పుకున్నారు కదా 2 రాళ్ళు వేశాడు అంటే. వాళ్ళే ఒప్పుకుంటున్నారండి, మా వాళ్ళు తప్పులు చేశారు, ఆవేశంలో బీపీ వస్తే చేస్తారు, అట్లా మాట్లాడతాడు కదా. ఏవిఎంలు పగలగొడితే తప్పేంటని ఆయనే అంటాడు. కాబట్టి ఇవి యాక్చువల్గా వాళ్ళు సాక్ష్యం కింద తీసుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక ప్రెజెంట్ ఎమ్మెల్యే కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏవైతే వ్యాఖ్యానాలు చేస్తున్నాడో వీటిని కోర్టులో ఒక సాక్ష్యంగా తీసుకుని తప్పకుండా వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి. ఈయన వాళ్ళ తరఫున వాదిస్తున్నాడు కదా ఇక్కడికి వచ్చి. అసలు నేను ఎందుకు వచ్చాడంటే అక్కడ విజయవాడ ప్రజలు అలా అల్లాడుతూ ఉంటే 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలమైందంటాడు. పైగా ఆ పథకాలు అమలు చేయలేదు, ఈ పథకాలు అమలు చేయలేదు. నువ్వు అసలు ఏం చేసావు 10 రోజుల నుంచి? నువ్వు అసలు ఎలహంక ఎందుకు పారిపోయావు? నువ్వు విందులు వినోదాల్లో ఎందుకున్నావు? వాటికి ఆన్సర్ చెప్పు. నువ్వు అదేది లేకుండా నీ ఇష్టానికి నువ్వు మాట్లాడి నీకు కావాల్సిన వాళ్ళు అక్కడ తెచ్చుకుని వాళ్ళ చేత అర్పించుకుని ఈలలే ఇచ్చుకుని ఇవన్నీ అవసరమా? ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయండి. జైలుకి వెళ్తాడు త్వరలో, సందేహం లేదు. కాకపోతే 5 ఏళ్ళు పారిపోతే రప్పిస్తారు అప్పుడు. కాకపోతే నేను ఆయన మాట్లాడిన మాటల్లో చూసుకుంటే కనుక ముఖ్యంగా మనకి ఒక వెటకారంగా మాట్లాడడం, ఒక వ్యంగ్యంగా మాట్లాడడం అయితే కనిపించింది. అంటే చంద్రబాబుకి సూపర్ 6 అంటే ఏంటో తెలీదు, అవేం నాకు తెలియదు అని అన్నారు, సూపర్ 7 ఏంటి అవేంటి అని అడిగారు అని ఒక రకంగా మాట్లాడడం అయితే చూసాం మనం. దానికి ఏమంటారు? వ్యంగ్యంగా అంటే ఇప్పుడు కొత్త సలహాదారు వచ్చాడు కదా, ఒకవేళ ఇలా మాట్లాడమని చెప్తున్నాడు, మీరు బీపీ తెచ్చుకుని మాట్లాడండి, కొంచెం మీరు అగ్రెసివ్గా ఉండండి, నిన్నటి వరకు మీరు నోరు ఎత్తలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు, ఇప్పుడు అలా కాదు ఇలా ఉండండి అని ఏమైనా కొత్త సలహాదారుడు ఇచ్చాడేమో. ఐఐటి అతను కదా, అతను ఎవడు మోహన సాయి దత్, ఆయన ఏమైనా చెప్పాడేమో. సో కొత్త స్క్రిప్ట్లు అట్లా రెడీ చేసుకుని. నిన్న ఇంకొకటి కూడా గమనించారా మీరు, కొంచెం స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడాడు. అంటే చూసుకున్నాడు కానీ ఆవేశంగా మాట్లాడడానికి ప్రాక్టీస్ చేసింది బాగా నిన్న వర్కౌట్ అయింది. అంటే ఇప్పుడు కొత్త జగన్ను చూపిద్దామని అనుకుంటున్నట్టున్నాడు అది. ఓకే, థ్యాంక్ యూ అండి.